జై శ్రీరామ్. ఇప్పుడు మనం బస్సు చక్రంలో రాగాలు నేర్చుకున్నాం. ముందుగా 43, 44, 45 నేర్చుకున్నాం. ఇప్పుడు 46, 46. అది షడ్విధ మార్గిని. క్ష వర్షంలో షడ్విధ మార్గిని. స్వరస్థానం చూడండి. షడ్జమం, శుద్ధ రిషభం, సాధారణ గాంధారం, ప్రతిమధ్యమం, పంచమం, చతుర్ద్వైతం, కైశిక నిషాదం, షడ్జమం. దీని ఎలా పాడాలి? సరే మా అక్కడ దాన్ని సరే దీని తర్వాత మనకి 47 సువర్ణాంగి, 47 రాగం సువర్ణాంగి. దీని స్వరస్థానాలు చూద్దాం. సజ్జమం, శుద్ధ రిషభం, సాధారణ గంధారం, ప్రతిమధ్యమం, పంచమం, చతుర్ద్వైతం, కాక నిషాదం, సజ్జమం. సరి తర్వాత ఈ చక్రంలో లాస్ట్ రాగం ఇది. దీని పేరు దివ్యమణి. 48 దివ్యమణి. దీని స్వరస్థానం చూడండి. సజ్జమం, శుద్ధ రిషభం, సాధారణ గాంధారం, ప్రతిమధ్యమం, పంచమం, షట్చూదైతం, కాక నిషాదం, సజ్జమం. దీని ఎలా ఇలా రాగాలు చాలా అద్భుత మధ్యమ రాగాలు కూడా చాలా అద్భుతమైన ఫీలింగ్తో ఉంటాయి. శుద్ధ మధ్యమ రాగాలు ఒక విధంగా బరువు ఉంటే ప్రతి మధ్యమ రాగాలు చాలా ఫీలింగ్గా ఉంటాయి. ఆరోహణ అవరోహణ చూడ ఎంత బాగుంటుందో. దీంట్లో ఆలాపన కీర్తన పడితే ఇంకా అద్భుతంగా ఉంటాయి. నేర్చుకోండి, నేర్పించండి. జై శ్రీరామ్.